తెలంగాణలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం మేమే అని బీజేపీ ఎందుకంటోంది? రాష్ట్రంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ ల పాలన చూశారు. ఇక బీజేపీనే ఆల్టర్నేటివ్ అని ఎందుకంటున్నారు? సంక్రాంతి తర్వాత తెలంగాణ బీజేపీలో మార్పులు చోటు చేసుకోబోతున్నాయా? సంక్రాంతి తర్వాత రాష్ట్ర పార్టీకి కొత్త అధ్యక్షుడు రానున్నారా? ఇంతకు బీజేపీ పార్టీలో ఎలాంటి మార్పులు జరగనున్నాయి? వాచ్ దిస్ స్టోరీ. తెలంగాణ కోటపై కాషాయ జెండా ఎగరేయడమే లక్ష్యంగా బీజేపీ కసరత్తు చేస్తుంది. దీనికి ప్రధానంగా కావాల్సింది బలమైన క్యాడర్ అని బీజేపీ గుర్తించింది. అందులో భాగంగానే పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే రాష్ట్రంలో బీజేపీకి గతంలో ఎన్నడూ లేనంత భారీ స్థాయిలో సభ్యత్వాలు నమోదయ్యాయి. రికార్డు స్థాయిలో 40 లక్షల సభ్యత్వం నమోదు జరిగింది. అందులో 30,000 మంది క్రియాశీల సభ్యత్వాలు నమోదయ్యాయి. దానికి తోడు ఇప్పటికే సంస్థాగతంగా బూత్ కమిటీల ఎన్నికలు పూర్తి చేసుకుంది. అదే ఊపులో ఈ నెల 28లోగా క్రియాశీల సభ్యత్వం, పోలింగ్ బూత్ కమిటీల ఎన్నికలు పూర్తి చేయాలని చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. పార్టీ క్యాడర్ను సన్నద్ధం చేసే క్రమంలో భాగంగా జనవరి 10 వరకు మండల స్థాయి కమిటీల నియామకం పూర్తి చేసేలా రోడ్ మ్యాప్ రెడీ చేస్తున్నారు. దీని తర్వాత జిల్లా కమిటీల ఎన్నికలను నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఇందులో భాగంగానే పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలతో పాటు తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జి సునీల్ బన్సల్ భేటీ అయ్యారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి రాష్ట్రంలోని బీజేపీ జిల్లాల అధ్యక్షులు, రిటర్నింగ్ అధికారులు, జోనల్ పరిశీలకులు, జిల్లా సభ్యత్వ నమోదు ఇన్ఛార్జీలు, ఎన్నికల అధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో సంస్థాగత ఎన్నికలు, తాజా రాజకీయాలు, భవిష్యత్తు కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. సంక్రాంతి వరకు మండల, జిల్లా అధ్యక్షుల ఎన్నికలు పూర్తి చేసేందుకు సమాయత్తమవుతున్నారట. సంక్రాంతి పండుగ తర్వాత బీజేపీ రాష్ట్ర కొత్త అధ్యక్షుడు ఎన్నిక ప్రక్రియ జరగనుంది. ఇక అప్పటి నుండి పార్టీని ప్రజల్లోకి డోర్ టు డోర్ తీసుకెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే పదవుల కోసం లాబియింగ్ జరుగుతున్నట్టు సమాచారం. తెలంగాణ బీజేపీ అధ్యక్ష రేసులో లేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ క్లారిటీ ఇచ్చేశారు. దీంతో రేసులో మిగిలిన ఈటెల రాజేందర్తో పాటు మరికొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి. ఆశావాహులు రోజురోజుకు పెరుగుతున్నా కొత్త అధ్యక్షుడెవరన్నది ఇప్పటికే హైకమాండ్ ఖరారు చేసినట్లు టాక్ వినిపిస్తుంది. సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నట్లు పార్టీ వర్గాల్లో ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగనున్నందున పార్టీకి జోష్ తెచ్చేలా ప్రకటన చేయాలని హైకమాండ్ చూస్తోందనే టాక్ జరుగుతుంది. ముఖ్యంగా పార్టీ పదవులు పార్టీ కోసం పనిచేసే వారికే ఇవ్వాలని అధిష్టానం భావిస్తోందట. తద్వారా క్యాడర్ పార్టీ కోసం మరింత కష్టపడి పనిచేస్తుందని పార్టీ పెద్దలు లెక్కలు వేసుకుంటున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని కాషాయ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసేంత వరకు ప్రజల తరపున బీజేపీ పోరాటం చేస్తుందని పార్టీ నేతలు ప్రకటనలు చేస్తున్నారు. సంక్రాంతి తర్వాత పార్టీకి కొత్త అధ్యక్షుడు రావడం వల్ల క్యాడర్లో మరింత జోష్ పెరుగుతుందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. మరోవైపు రికార్డు స్థాయిలో సభ్యత్వ నమోదు పూర్తి చేయడం పార్టీ బలోపేతానికి దోహదం చేస్తాయని అంచనా వేస్తున్నారు. సంక్రాంతి ముందు ఒక లెక్క, సంక్రాంతి తర్వాత ఒక లెక్క అని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. చూడాలి మరి పార్టీలో ఎలాంటి మార్పులు జరుగుతాయో. క్లారిటీ రావాలంటే మాత్రం సంక్రాంతి వరకు వేచి చూడాల్సిందే.